महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే మనం చూసినట్టయితే కనుక ఈ ఈ వారం డిసెంబర్ మాసంలోకి అడుగు పెడుతూ ఉన్నాం. నవంబర్ 30వ తారీఖు నుంచి డిసెంబర్ 6వ తారీఖు వరకు కూడా, అంటే డిసెంబర్ మాసం మొదటి వార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఈ డిసెంబర్ మాసంలో మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే మనకి శని యొక్క వక్రత్యాగం, దాదాపుగా 4 నెలలుగా శని ఇక్కడ వక్ర సంచారంలో ఉండటం, ఆయన యొక్క వక్రత్యాగం కంప్లీట్ అవటం ఒకటి. ఇంకొకటి బుధుడు కూడా మొన్నటి వరకు వక్రంలో ఉండటం, ఈ వారం నుంచి ఆయన కూడా ఫార్వర్డ్ మోషన్లో ఉండటం. బుధ శనుల యొక్క వక్రం అయితే ముగిసింది. సో గురువు గారు మళ్ళీ రిట్రగ్రేషన్లో ఉన్నారు జనరల్గా. ఆయన కూడా ఇక్కడ వారాంతానికి మళ్ళీ మిథున రాశిలోకి వస్తారు. తిరిగి అతిచారంతో కర్కాటకంలోకి వచ్చారు కదా, తిరిగి మళ్ళీ ఆయన 5వ తారీఖు డిసెంబర్ 5వ తారీఖుకి మళ్ళీ మిథున రాశికి చేరుకుంటారు. సో ఈ విధంగా ట్రాన్సిటల్ చేంజెస్ మనకు ఉన్నాయి. ఇక కర్కాటకంలో ఉచ్చ స్థితిలో గురు భగవానుడు, అలాగే తులరాశిలో మిత్రక్షేత్రంలో బుధుడు, వృశ్చికంలో మిత్రక్షేత్రంలో రవి, స్వక్షేత్రంలో కుజుడు, అక్కడ న్యూట్రల్ హౌస్లో సమక్షేత్రంలో శుక్రుడు ఉన్నారు. కుంభరాశిలో ఇక్కడ రాహు యొక్క సంచారం జరుగుతుంది, మీన రాశిలో శని యొక్క సంచారం కూడా జరుగుతుంది. సో ఈ విధంగా గ్రహస్థితులు, అలాగే చంద్రుని యొక్క గమనం మనం చూస్తే మీన, మేష, వృషభ, మిథున ఈ రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది. చంద్రుని యొక్క గమనం ఆధారంగా, ఈ గ్రహస్థితుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ వారం అనేది మనం ఇప్పుడు చూద్దాం. మేషరాశి వారికి సంబంధించి చూద్దాం. మేషరాశి వారికి మనం ఈ వారం చూసినట్టయితే కనుక వీరికి అష్టమంలో శుక్రుడు, లాభంలో రాహు, 2 గ్రహాల యొక్క అనుకూలత మేషరాశి వారికి ఇక్కడ యోగిస్తూ ఉంది. సో ఎప్పుడైతే అష్టమంలో శుక్రుడు, లాభంలో రాహు, జనరల్గా ఈ రాశికి చాలా కాలం చెప్తూ ఉన్నాం, బ్యాక్ బోన్ ఈజ్ రాహు భగవానుడు. చాలా వరకు పరిస్థితులు ఎలా ఉన్నా కూడా వాళ్ళని ఎలాంటి సిచ్యువేషన్స్లో అధిగమించుకుంటూ ముందుకు తీసుకెళ్లేది ఇక్కడ రాహు భగవానుడు మాత్రమే ఈ రాశి వారికి. అది ఎలా అంటే రవి కుజుల యొక్క సంచారం ఈ రాశికి అష్టమ స్థానంలో జరుగుతుంది. శని ఏలినాడు శని నడుస్తుంది. ఆరోగ్య పరిస్థితుల రీత్యా మేషరాశి వారు కొంచెం జాగ్రత్త వహించడం అనేది అవసరంగా కనిపిస్తూ ఉంది. సంతానపరమైన విషయాలు కానీ, ఇన్వెస్ట్మెంట్ పరమైన విషయాల్లోనూ, ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో మీరు పెట్టుకున్న ఆలోచనలు, ఎక్స్పెక్టేషన్స్ విషయాల్లో కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా మీరు దాని గురించి కలత చెందకుండా చక్కగా మీరు తగినంత ఎఫర్ట్, కృషి పెట్టుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది మేషరాశి వారికి మెయిన్గా చెప్పదగిన విషయం. అలాగే ఎడ్యుకేషనల్లో పిల్లలకి స్ట్రెస్ లేకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. ఇక్కడ ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నామంటే, ఇక్కడ అష్టమంలో ఉన్న రవి కుజుల యొక్క సంచారం, ఏలినాటి శని, ఈ 2 కూడా చాలా వరకు వాళ్ళకి ఒక ఒత్తిడిని క్రియేట్ చేసే ఆస్కారాలు, స్ట్రెస్ని క్రియేట్ చేసే ఆస్కారాలు ఉంటాయి. అంటే మేషరాశిలో ఉన్న ఈ పిల్లలకి తప్పకుండా వీటి విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ పర్పస్ విషయంలో కూడా మనకి ఎక్కువ సడన్ ట్రాన్స్ఫర్మేషనల్ ఫైనాన్షియల్ డ్రైనేజ్ అన్నెసరీగా కనిపిస్తూ ఉంది. అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ తగ్గుతూ ఉంది, ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి. ఈ మాటని మేషరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అందరూ కూడా ఏమండి దీనిలో మనకి మంచి 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 అంటూ ఉంటారు. ఓకే, ఇక్కడ మనం ఏ విషయాల్లో జాగ్రత్త పడాలో తెలుసుకుని ఆ విషయాల్లో మీరు జాగ్రత్త పడుతూ ముందుకెళ్తే అంతా మంచిగా జరుగుతుంది. ఏ విషయాల్లో జాగ్రత్త పడాలో ముందు తెలుసుకోవాలి. ఇక్కడ గొంతు ఉంది అని చెప్తే దాన్ని దాటుకుని వెళ్ళటం ఇక్కడ మీ వంతు. సో కాబట్టి అలాంటి అండర్లైన్డ్ సిచ్యువేషన్స్ని మనం చెప్పడం, దాన్ని మీరు అధిగమించుకుంటూ చక్కగా ప్లాన్డ్గా ముందుకెళ్ళడం కోసమే ఆస్ట్రాలజీ. సో కాబట్టి ఇక్కడ ఏమున్నా అది మీరు విని ఓకే మనం వీటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనేది మీరు ఆలోచించుకోవాలి. అలాగే వారం ప్రారంభం ఈ రాశి వాళ్ళకి 1000 స్థానం నుంచే స్టార్ట్ అవుతుంది. కొద్దో గొప్ప చాలా వరకు మొన్నటి వరకు డబల్ ప్రెషర్, డబల్ స్ట్రెస్, ఎక్స్పెన్సెస్ విషయం కూడా మనం చూసినప్పుడు. సో కాబట్టి ఇక్కడ ఈ రాశి వాళ్ళకి తప్పకుండా కొంతవరకు ఉద్యోగపరమైన ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ
సో చాలా వరకు వీళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. సో ఖర్చులు కొంతవరకు ఓకే, ఇప్పటిదాకా అయితే బాగా డ్రాగన్గా చాలా బాగా అయినాయి. సో ఇక తగ్గచ్చు అనుకునే విధంగా వీళ్ళకి పరిస్థితులు, సిచ్యువేషన్స్ కొంచెం ఉంటూ ఉంటాయి. మంగళ బుధవారాల్లో చూస్తే రాశిలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ మనం చూస్తే కొంచెం ఈ వారం ప్లెజెంట్నెస్ అనేది మేషరాశి వారికి తగ్గుతూ ఉంది. సో ఎక్కడ అడిగేసిన ఏంట్రా బాబు ఇక్కడ ఖర్చు, ఇక్కడ చూస్తే ఏదో జరుగుతుంది, ఇక్కడ కొంచెం వీటి విషయాల్లో మనకి ఈ పని అయ్యేదాకా కొంచెం మనకి ఈ తలకైన పొదలదో అన్నట్టు సమ్ సిచ్యువేషన్స్ ఎటు చూసినా కూడా కొంచెం ఇలా ఉంటూ ఉన్నాయి. కాబట్టి మీరు వేసే ప్రతి అడుగు, వెళ్ళే ప్రతి దారి కూడా చాలా స్టెప్ అనేది జాగ్రత్తగా వేసుకుంటూ వెళ్ళటం అనేది మేషరాశి వారికి చాలా మంచిది. ఎందుకంటే 1000 స్థానంలో శని ఉన్నారు, రాశిలోకి చంద్రుడు వచ్చిన రాశ్యాధిపతి అష్టమంలో ఉన్నారు. కాబట్టి టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్. అండ్ ఇక్కడ అవగాహన లేని విషయాల్లో, మీకు తెలియని విషయాల్లో వేలు పెట్టి అనవసరంగా టెన్షన్ పడటం అనేది, అగ్రెసివ్నెస్ అనేది, ఆవేశపూరితంగా లేకపోతే ఎక్కువ ఫాస్ట్ డ్రైవింగ్ ఇలాంటివి మాత్రం పనికిరావు. గురు శనివారాల్లో మనం చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా అష్టమంలో ఉన్నాడు. సో ఈ వారం అంతా కూడా ఆర్థిక పరంగా, వ్యాపార పరంగా, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఎక్కడ చూసినా కూడా సమ్ సడన్ ట్రాన్స్ఫర్మేషనల్ ఖర్చులు, అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ వారం చాలా టేక్ కేర్గా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెసిషన్ తీసుకున్న, ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఫైనాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెసిషన్ తీసుకున్న ఏదైనా సరే కొంచెం ఈ వారం అంతా కూడా కొంచెం జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసుకోవడం అనేది మేషరాశి వారికి చాలా మంచిది. సో ఇక్కడ ట్రాన్సిట్లో ఇలాంటి సిచ్యువేషన్స్ కొన్ని మనం బాగా అబ్జర్వ్ చేసుకుంటూ నడవాల్సిన సిచ్యువేషన్స్ కొన్ని ఉన్నాయి అని మనం రీసెర్చ్ ఓరియంటెడ్గా, ట్రాన్సిట్ ఓరియంటెడ్గా చెప్తున్నాం. సో ఇది నిజంగా తెలుసుకునే యోగం కూడా ఉండాలి. ఎందుకంటే అయ్యాక నిజంగానే అలాగే అయింది అనిపిస్తుంది. కొంతమంది ఈ మంచి చెప్పట్లా ఏది అని చెప్పి ఆ వీడియో చూడటం మానేయటం, అసలు తీసేయటమో చేస్తుంటారు. అస్సలు డెఫినెట్గా ప్రతి పాయింట్ వింటే, ఎక్కడ జాగ్రత్త పడాలో అక్కడ జాగ్రత్త పడితే మీరు మేషరాశి వాళ్ళు ఇంకా మంచిగా చక్కగా ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా. వారాంతానికి చూస్తే కనుక శనివారానికి ఇక్కడ తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఎప్పుడైతే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉందో, చంద్రుని యొక్క సంచారంలో ఇక్కడ తృతీయ స్థానంలో ఉండటం, అలాగే సప్తమంలో కూడా ఇక్కడ బుధుడు ఉన్నారు మళ్ళీ ఈ ట్రాన్సిట్. సో కాబట్టి ఇక్కడ వ్యాపారపరమైన విషయాలను, మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయాలను, మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో కొంచెం సఖ్యత తగ్గుతూ ఉంది. ఏలిన అడిషన్లో సమ్ ఈతి బాధలు అనేవి వస్తూ ఉంటాయి ఫైనాన్షియల్గా, ఫ్యామిలీ పరంగా, కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి. సో ఇలాగ కొన్ని ప్రాబ్లమ్స్. సో అవన్నీ కూడా పక్కన పెట్టి కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది మంచిది. అనవసరంగా మీ మ్యారిటల్ లైఫ్లో థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ వల్ల మీరు డిస్టర్బ్ని క్రియేట్ చేసుకోకుండా ఉండడం అనేది మంచిది. సో కాబట్టి మేషరాశి వాళ్ళు మెయిన్గా ఈ అష్టమ రవి కుజుల దోషం కనిపిస్తూ ఉంది. కాబట్టి కేజింపావు కందులు, ఒక రెడ్ క్లాత్ మంగళవారం, కేజింపావు గోధుమలు, ఒక రెడ్ క్లాత్ ఆదివారం, శివాలయ దర్శనం, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవటం చాలా మంచిది. ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటే ఇంకా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.